హాయ్, నేను డాక్టర్ శ్రీనివాస్ అభిషేక్. పేరెంట్స్ తరచుగా నా ప్రాక్టీస్ క్లినిక్కి వచ్చినప్పుడు లేదంటే ఒకసారి ద మోస్ట్ కామన్ కన్సర్న్ ఏంటి అంటే బరువు పెరగడం లేదు అనేసి. అండ్ మనము ఈ సిటీ అంటే ఈ మెట్రో దీంట్లో అతిగా బరువు అయినా పెరుగుతుందా అని. అయితే రెండు మనకి మంచిది కాదు, తక్కువ బరువు పెరగడము లేదంటే ఎక్కువ బరువు పెరగడం అని. సో ఐడియల్గా ఎంత పెరగాలి అంటే మామూలుగా పుట్టిన బేబీస్ ఎప్పుడైనా 2.5 కేజీల నుంచి 4 కేజీల వరకు ఉంటారు. ఏదైతే 4 కేజీల కన్నా ఎక్కువ అంటే ఏదైతే బిగ్ బేబీస్ అంటారు, మ్యాక్రోజోమిక్ బేబీస్ అంటారు. 2.5 కన్నా తక్కువ ఉంటే లో బర్త్ వెయిట్ బేబీస్ అని అంటుంటాము. అదే ఈ రేంజ్లో ఉండాలి. తర్వాత వెయిట్ గెయిన్ అన్నది ఎలా ఉండాలి అంటే సుమారుగా నెలకి 1 కేజీ వరకు పెరగాలి. అంటే రోజుకి అరౌండ్ 15 నుంచి 20 గ్రాములు, సమ్టైమ్స్ 30 గ్రాముల వరకు ఒక రోజుకి పెరిగే స్కోప్ అండ్ పెరగాలి. అండ్ దాని తర్వాత ఏంటి అంటే ఒక్కొక్కసారి బరువు ఏమైనా ఎక్కువ పెరుగుతున్నారా అనేసి చాలామంది అడుగుతుంటారు. అంటే ఒకసారి 1 ఇయర్ 2 ఇయర్స్ ఆ టైంలో అంటే ఇది ఒబెసిటీ కిందకు వస్తుంది. సో దీంట్లో ఏంటి అంటే ఫిజియోలాజికల్ అది లేదా పెథలాజికల్ అన్నది మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఫిజియోలాజికల్ అంటే యూజువల్గా అది పెద్దగా అవుతూ ఉంటే, నెలలు నిండుతూ ఉంటే, దాని తర్వాత వేరే అవుట్డోర్ అంటే ఒక్కసారి మొబైల్ ఉన్నప్పుడు వాకింగ్ రన్నింగ్ దానప్పుడు అవుట్డోర్ స్పోర్ట్స్ ఇవన్నీ ఆడుతూ ఉంటే అది ఆటోమేటిక్గా తగ్గుతుంది. అయితే పెథలాజికల్ ఏంటి అంటే వేరేవి అంటే ఏమైనా కొవ్వు ఉన్నదా అంటే లిపిడ్ ప్రొఫైల్ ఒకటి చేసుకోవడము, దాని తర్వాత షుగర్ ఉన్నదా, ఏమైనా జువెనైల్ డయాబెటీస్ ఇట్లాంటిది ఏమన్నా, షుగర్ లెవెల్స్ ఏంటి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ హైపోథైరాయిడ్ అన్నది ఉన్నదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్లో ఏంటంటే థైరాయిడ్ని ఇమీడియట్గా మనము డిటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ హైపోథైరాయిడ్ వల్ల ఏదైతే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, చాలామంది ఇది ఒకవేళ మనము ఇగ్నోర్ చేసి ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి 9 నెలలకు అంటే ఇది పుట్టినప్పుడు స్టార్ట్ అయ్యేసి 9 నెలలకు మనం డిటెక్ట్ చేసిన ఆ టైం కల్లా బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యేసి క్రిటిన్స్ అంటూ ఉంటాం. అంటే పొట్టిగా ఉంటారు, దాని తర్వాత బ్రెయిన్లో కూడా మెంటల్ రీటార్డేషన్ అంటే ఐక్యూ లెవెల్స్ కూడా చాలా తగ్గిపోతాయి. ఒక్కసారి అది సెటిన్ అయింది అంటే దానికి రివర్సబుల్ అంటే రివర్స్ కూడా చేయలేం, ఇట్స్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్. సో దాని ముందే మనం థైరాయిడ్ ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉందా, TSH, T3, T4 లెవెల్స్ చూసి దానికి తగిన మందు ఏదైతే థైరాక్సిన్ అంటూ ఉంటాం, అది తనకు వెయిట్ని బట్టి ఆ ఏజ్ని బట్టి మనం స్టార్ట్ చేస్తే దానికి ఆల్మోస్ట్ కంట్రోల్లో ఉండేసి పర్ఫెక్ట్ నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూస్తూ ఉంటాము. ఇంకోటి ఏంటి అంటే మన ఈ అర్బన్ లైఫ్లో ఒకటి పిజ్జాస్, బర్గర్స్, చిప్స్, ఈ అవసరమే నాన్ న్యూట్రిషియస్ నూడిల్స్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ డెఫినెట్లీ ఫైబర్ డైట్ ఏదైతే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఒకవేళ మాంసాహారులు అయితే చికెన్, ఫిష్ ఇట్లాంటివన్నీ మనం ఈ డైట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.